నేను రైతు సంఘాల ప్రతినిధిగా పనిచేయడం సుమారుగా 40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఈ 40 సంవత్సరాల్లో పొగాకు రైతులు ఈ సంవత్సరం ఎదుర్కొన్నంతటి సంక్షోభాన్ని నేను ఇంతవరకు చూడలేదు. మేము ఫస్ట్ మే నెల ఆఖరిలోనే నేను ఈ సంవత్సరం రాష్ట్రంలో పొగాకు రైతులు సంక్షోభంలోకి వెళ్ళబోతున్నారు, ప్రభుత్వం దీని మీద చర్య తీసుకోవాలి, సరైన ఆలోచన చేయాలని చెప్పి మొట్టమొదట మే నెల 25వ తారీఖునే ప్రెస్ మీట్లో ఓపెన్ గా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాను. అక్కడి నుంచి ఇప్పటికీ ప్రతిరోజు లేకపోతే ప్రతి 2 రోజులకు ఒకసారి కూడా సరాసరి అమ్మకం ధర 60 పైసల నుంచి 70 పైసలు పడిపోతూ వస్తుంది. సో తీవ్ర సంక్షోభంలోనికి పొగాకు రైతులు వెళ్ళిపోయారు. సో దీని మీద జూన్ 18వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు అలాగే కేబినెట్ మంత్రులు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని శాసనసభ్యులతో కలిపి పొగాకు కంపెనీ కొనుగోలు కంపెనీలతో ముఖ్యమంత్రి గారు రివ్యూ మీటింగ్ చేసి, రివ్యూ మీటింగ్ లో తర్వాత ముఖ్యమంత్రి గారు మాట్లాడింది, నో బిడ్ లో బిడ్ ఉండటానికి వీల్లేదు, అలాగే కిలో 200 రూపాయలకు లోపు కొనుగోలు చేయటానికి వీల్లేదు అని చెప్పి మాట్లాడారు. తెల్లారి పొద్దున్నే అన్ని పత్రికల్లోనూ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ వచ్చింది. 18వ తారీఖు నుంచి మళ్ళీ 8వ తారీఖు వరకు కూడా ముఖ్యమంత్రి గారి ప్రకటన తర్వాత కూడా రోజు సరాసరి అమ్మకం ధర పడిపోతూనే ఉంది. అలాగే నో బిడ్స్ పర్సంటేజ్ కూడా ఎక్కడ కూడా తగ్గలేదు. సో మరలా తిరిగి కనీస అమ్మకం ధర 160 రూపాయలు 170 రూపాయలకే అమ్మకం జరుగుతూ ఉంది. మళ్ళీ మొన్న 8వ తారీఖు నాడు మళ్ళీ అగైన్ రెండోసారి ముఖ్యమంత్రి గారు 4 కేబినెట్ మంత్రులు, ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కూటమి శాసనసభ్యులు అలాగే పొగాకు కంపెనీలు అన్నీ కూడా మీటింగ్ పెట్టి, ఆ మీటింగ్ తర్వాత ముఖ్యమంత్రి గారు 200 రూపాయలకు లోపు కొనుగోలు చేయటానికి వీల్లేదు, మీరు కానీ ఇలా కొనుగోలు చేస్తే వచ్చే సంవత్సరం క్రాప్ హాలిడే నేనే ప్రకటించేటట్లుగా చేస్తానని ముఖ్యమంత్రి గారు స్వయంగా మాట్లాడినట్టుగా అన్ని పత్రికల్లోనూ వచ్చింది. అసలు ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేస్తే ఆ ప్రకటన అమలు జరగాలి. సో ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాదు, సో రాష్ట్రానికి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాబడిన ముఖ్యమంత్రి గారు, నాకు కూడా ముఖ్యమంత్రి గారే. ముఖ్యమంత్రి గారి ప్రకటన స్వయంగా కొనుగోలు కంపెనీల సమక్షంలో చేసిన ప్రకటనలే ఎందుకు అమలు జరగట్లేదు అంటే రైతులకి ఒక అనుమానం వస్తుంది. ఇది ఊరికనే కన్నీళ్లు తుడటానికి చేస్తున్నారా ఏమిటి అనేది. ఇది మంచి ప్రక్రియ మాత్రం కాదు. దీని మీద ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను.